నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. జై శ్రీమన్నారాయణ. ధనుర్మాస వ్రతం అన్నది మన శ్రీ వైష్ణవులకి చాలా అత్యంత ప్రాముఖ్యత కలిగిన వ్రతం. ఈ వ్రతాన్ని మనం కిందటి తరగతిలో మనం చెప్పుకున్నట్టుగా మనం తెలతెలవారుతుండగా ఆచరించవలసిన వ్రతం. ఈ వ్రతాన్ని మనం ఆచరించడానికి మనకి ఇతరత్ర నియమాలు ఏమీ లేవు. మనం కేవలం ఒక ఆర్తితోటి భగవంతుడి మీద ప్రేమతో మాత్రమే మనం ఈ వ్రతాన్ని మనం ఆచరిస్తామన్నమాట. కేవలం ఈ వ్రతాన్ని ఆచరించాలి అన్న కోరిక ఉంటే చాలు. ఇతరత్ర యోగ్యతలు ఏం లేవు. మనకు మోక్షం కావాలా? మన చిన్నజీయర్ స్వామి వారు చెప్తారు, మన పుట్టుక మన చేతిలో లేదు, మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టడం అన్నది కూడా మన చేతుల్లో లేదు. మన చేతుల్లో లేని దాని గురించి మనం ఆలోచించి బుర్ర బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. జన్మ మనం కోరుకోకుండా ఎంత సహజంగా మనకి లభించిందో ఈ దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళడం కూడా అంత సహజంగానే అయిపోతుంది. అటువంటిప్పుడు అది మన చేతుల్లో లేదు. నాకు 5 నిమిషాల సమయం కావాలన్నా ఎవరు మనకి సమయం ఇవ్వరు గనక మన చేతుల్లో లేని విషయాల గురించి మనం ఆలోచించడం అనవసరం. అయితే మన చేతిలో ఉన్నది ఏమిటయ్యా అంటే మనం ఉన్నంత కాలం ఆనందంగా బ్రతకడం మనం నేర్చుకోవాలి. ఆనందం అంటే ఒకనాడు ఉండి ఒకనాడు పోయే ఆనందం కాదు. మనం కోరుకునే ఒక 10 మంది గోపికలు మాత్రం నిద్రిస్తూ ఉంటే వాళ్ళని కూడా లేపుకుని, అంటే మనకి సినిమా నాలెడ్జ్ ఎక్కువ గనక మా నాన్నగారు మంచి వారిని 100కి 100 మంది అనాలి, ఒక్కళ్ళు కూడా అనకుండా ఉండకూడదు అన్నట్టుగా ఈ మధ్య వచ్చిన సినిమాల్లో మనం చూసినట్టుగా గోదాదేవి కూడా ఏంటంటే అందరూ వచ్చి సేవించాలి. 5 లక్షల మందిలో 10 అంటే ఎంత చిన్న సంఖ్య అండి. అయినప్పటికీ కూడా వాళ్ళని లేపి తీసుకువెళ్ళి అందరినీ తీసుకుని వెళ్ళి ఈ వ్రతాన్ని ఆచరించింది. అయితే మనం ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి, మనకు అర్థానుసంధానం కంటే మనం ఈ వ్రతాన్ని ఇంట్లో ఎలా చేసుకోవాలి అన్న దానికి తరగతుల్లో మనం ప్రాముఖ్యత ఇస్తున్నాం గనక మన అందరికి దగ్గర కూడా ఈ ధనుర్మాస వ్రతకల్పము అన్న పుస్తకాన్ని స్వామివారు చక్కగా వేయించారు. ఆ పుస్తకం అందరి దగ్గర ఉండే ఉంటుంది. ఆ పుస్తకాన్ని మనం ఎదురుగుండా పెట్టుకుంటే మనం ఏమీ ఇతరత్ర డీవియేషన్స్ అక్కర్లేకుండా ఆ పుస్తకాన్ని మనం ఫాలో అవ్వడమే మనం చేయవలసింది. ఇందులో ముందుగా మనం నిత్యంగా మనం చేసుకునే గురు పరంపర శ్లోకాలు అనుసంధించుకున్న తర్వాత మనకి ఒక 3 శ్లోకాలు ఇవ్వబడ్డాయి. ఇవి ఆళ్వందారు స్తోత్రంలోని శ్లోకాలు అన్నమాట. అమర్యాద క్షుద్ర చలమతి అసూయ ప్రసవకు కృతజ్ఞో దుర్మాని స్మరపరవసో వంచనపరక నృశంసక పాపిష్టక కథమహమితో దుఃఖ జలదే అపారాత్ ఉతీర్ణ తవ పరిచరేయం చరణయోగో. ఇది ఆళ్వందారు స్తోత్రం. మనం వేరే తరగతిలో ఉన్న వాళ్ళకి దీని మీద కొంచెం అవగాహన ఉంది. అయితే ముందర మనం చేసుకోవాల్సింది నైత్యానుసంధానం. భగవంతుడి దగ్గర మనం చేరిన తర్వాత మేము ఇంత గొప్ప వాళ్ళం కనుక నీ సేవ చేస్తున్నాను స్వామి, నీకు ఇన్ని పువ్వులతో పూజ చేయబోతున్నాను, ఇన్ని మధురమైన పదార్థాలు నీకు ఆరగింపు పెట్టబోతున్నాను, ఇంత గొప్పవాడిని, నా మనసులో ఏమీ లేవు అని మనం అనుకుంటే మనం వంచన చేసుకున్నట్లే. మనం భగవంతుడి దగ్గరికి చేరి మనం చేయవలసింది నైత్యానుసంధానం. మనలో ఉన్న దుర్గుణాలని మనం భగవంతుడి ముందర చెప్పుకోగలగాలి. అయినా ఇలాంటి దుర్గుణాలు ఉన్న నేను కూడా అపారా ఉతీర్ణ తవ పరిచరేయం చరణయోగో, నీ పాదాలని పట్టుకున్నానయ్యా, అందుకని నన్ను ఉద్ధరించవలసిన వాడివి నువ్వే అని ఆళ్వందారు స్తోత్రరత్నంలో చెప్పిన శ్లోకం. మనం ధనుర్మాస వ్రతంలో కూడా ముందస్తుగా దాన్ని మనం ప్రార్థన చేసుకుంటాం అన్నమాట. అయితే తర్వాత నమో నమో వాంగ్మన సాతి భూమయే, నమో నమో వాంగ్మన సైక భూమయే, నమో నమోనంత మహావిభూతయే, నమో నమోనంత దయేక సింధవే. అంటే వాచామ గోచరమైన వాడు అంటే మనకి వేదాలు మొదలైనవి కూడా భగవంతుడి యొక్క గొప్పతనాన్ని చెప్పలేవు. మాటలకు అందని వాడు. మాటలకి అందని వాడైతే మనం ఎందుకండి ఇంత ప్రయత్నం చేయడం అన్న ప్రశ్న మనకు వస్తుంది. మాటలకి అందని వాడైనా మనసుతో నువ్వు గనక వాంగనన్న సైక భూమయ్యే, నీ ప్రేమకి నీ విశ్వాసానికి ఆయన లొంగుతాడయ్యా. యశోదాదేవికి రోటికి కట్టబడినట్లే. అయితే ఆయన మహావిభూతి, మొత్తం విభూతి అంటే ఆయనలో ఉన్న పరత్వాన్ని చెప్తూ
ఈ మొత్తం విభూతి అంతా ఆయనే. అయ్య బాబాయ్ అంత గొప్పవాడు మన్నెందుకు రక్షిస్తాడండి అంటే, నమో నమోనంత దయైక సింధవే. ఆయన దయే ఒక సముద్రం అయితే అంత దయ కలిగిన వాడు ఆయన. ఆయనలో పరత్వం ఉంది, సౌలభ్యం కూడా ఉంది. సౌలభ్యం ఉండబట్టే కదండి అలా పార్థసారథి కింద అర్జునుడికి రథసారథి కింద చేశాడు ఆయన. ఆ సౌలభ్యానికి పరిపూర్ణంగా మనకు కనిపించేది శ్రీ కృష్ణావతారంలో స్వామి చేసిన లీలలు. ఆయన చేసిన లీలల్ని మనం జన్మ కర్మచమే దివ్యం, ఆయన జన్మ ఆయన కర్మ వీటన్నిటిని మనం తలుచుకుంటే చాలు అన్నట్టుగా ఆయన వేదాలకి కూడా అందని పరత్వం కలిగిన వాడు. నువ్వు ప్రేమతో కొలిస్తే నీకు అందుతాడు. అదే విధంగా ఈ మహావిభూతి అంతా ఆయనదే అయినప్పటికీ ఆయనలో దయాసాగరుడు గనక, దయ ఉంది గనక ఆయన నిన్ను కరుణిస్తాడు అని ముందర మనకి భరోసా కావాలి కదండి. మనం ఏదో దేవుడికి విగ్రహాలకి చేస్తున్నాం అంటే మళ్ళీ మళ్ళీ మనం చెప్పుకుంటున్నాం, అక్కడ ఉన్నది పరబ్రహ్మ తత్వం, అది కేవలం ఒక బొమ్మ కాదు, అది బ్రహ్మ అన్నప్పుడు అంత బ్రహ్మ తత్వాన్ని కనుక మనం తలుచుకుంటే ఓరి బాబాయ్ ఇంత గొప్పవాడు మనకెక్కడ దొరుకుతాడు అని మనకు అనిపిస్తుంది. కానీ కాదు, ఆయనలో దయ ఉంది గనక మనకి లభిస్తాడు. ఇంకా చెప్తున్నారు ఏంటంటే, నాకు ఇది ఉంది అది ఉంది అని మనం భగవంతుడి దగ్గర చెప్పుకుంటే నీకున్న సాధనాలతో నువ్వు సాధన చేసుకుని ఎప్పటికైనా ముక్తి పొందు అని మన్ని వదిలేస్తాడు. అందుకని మనం చెప్పాలి, నధర్మనిష్టోస్మి నచాత్మన్ వేది నభక్తిమా స్వచరణారవిందే అకించనో అన్యగతి శరణ త్వత్పాదమూలం శరణం ప్రపద్యే. నాకు ధర్మనిష్ట లేదు అంటే నాకు కర్మాచరణ లేదు, నచాత్మవేది నాకేమీ జ్ఞానయోగం లేదు, కర్మయోగం లేదు, నా భక్తిమా నే పెద్ద భక్తి కలిగిన వాడిని కూడా కాదయ్యా, కంటి పాదాల యందు చరణారవిందే భక్తి కలిగిన వాడిని కాదు, కానీ అకించన్యుణ్ణి అంటే ఇంకేమి అనన్యగతికుణ్ణి, నాకు ఇంకెవరూ రక్షకులు కారు అని నమ్మిన వాడిని. నాకు నేను నమః అంటే వంగడం అంటే నేను కాదు. అందుకనే మన పెద్దలు మాటలు మాట్లాడేటప్పుడు కూడా చాలా ఆచి తూచి మాట్లాడతారండి. మా చేత ఇలా పెరమాళ్ళు చేయించుకున్నాడు కైంకర్యం అంటారు. 1 కోటి రూపాయల కైంకర్యం చేసిన గొప్పవాళ్ళు కూడా భగవంతుడు మాకు ఈ అవకాశం ఇచ్చాడు ఈ కైంకర్యం చేసుకోవడానికి అని అంటారు తప్ప మేము ఇంత ఇచ్చామండి అని అనుకోరు. మన మాటలు మన పెద్దలు మనకి ఎంత అందంగా మనకి చెప్పారంటే, తదియారాధన, భోజనాలు పెడుతున్నామండి, అన్న దానం చేస్తున్నాం, ఇలాంటి మాటలు మన సాంప్రదాయంలో ఉపయోగించరు. అన్నదానం చేస్తున్నామంటే నేను దానం చేస్తున్నాను, నేను గొప్పవాడిని, వాడు పుచ్చుకుంటున్నాడు, అది కాదు. మాటల్లో కూడా మనకి సంస్కారాన్ని అవలంబింప చేశారు మన పెద్దలు. తదియ ఆరాధన అంటే మనం పెట్టేది అన్నం సాపాటే పెడతాం వాళ్ళకి, కానీ అది ఒక ఆరాధన కింద మనం చేస్తామన్నమాట. తిరువారాధన, భగవంతుడికి చేసేది కూడా ఒక ఆరాధన. తిరువారాధన ఎంతో తదియారాధన కూడా అంతే. ప్రతిదీ మనం భగవత్ కైంకర్య రూపంగానే మనం పనులు చేస్తాం తప్ప నేను చేస్తున్నాను ఇంత గొప్పగా చేస్తున్నాను అనే భావాలు మనలో పొడచూపనివ్వకూడదు. మన అందరం కూడా అటువంటి మాటలలో కూడా అటువంటి సంస్కారాన్ని అవలంబింప చేసుకోవాలన్నమాట ఈ సాంప్రదాయంలోకి వచ్చేటప్పటికి. అయితే కేవలం సాంప్రదాయంలో మాటలకి మాత్రమే పరిమితం కాకుండా దాని మనసులోంచి రావాలి ఆ మాటలు. మన వాళ్ళు చెప్తారు ఏంటంటే, జ్ఞానం ముఖ్యమా అనుష్ఠానం ముఖ్యమా, అనుష్ఠానం అంటే ఆచరణ ముఖ్యమా అంటే, మాకు జ్ఞానం ఉందండి, మాకు అన్ని విషయాలు తెలుసు, ఆత్మపరమైన విషయాలు భగవత్పరమైన విషయాలు తెలుసు, కానీ మేమైతే ఈ నిత్యం కూర్చుని పూజలు చేయడం ఆరాధనలు చేయడం వీటి మీద మాకు నమ్మకం లేదండి, వాటిని ఆచరణలో పెట్టము అంటారు కొందరు అంటారు మేము కేవలం ఆచరణలో పెడతామండి, మాకు ఈ అర్థతాత్పర్యాలు తెలుసుకోవడం, ఈ తత్వత్రయాలు తెలుసుకోవడం, తిరువైమురులు సేవించడం, అర్థాలు తెలుసుకోవడం మా వల్ల కాదండి, మా పెద్దలు చెప్పిన ప్రకారంగా మేము హాయిగా ఆరాధన చేసుకుంటాం. ఇది సరియైనదా అది సరి అయినదా అంటే మన పెద్దలు చెప్తారు, జ్ఞానం కన్ను లాంటిదట, ఆచరణ కాళ్ళు లాంటివి అంటాం. అంటే కేవలం మా జ్ఞానం ఉంది ఆచరణ చెయ్యమంటే వాళ్ళు కళ్ళు ఉన్నాయి కానీ వాళ్ళు నడవలేని కుంటి వారి కింద లెక్క.
మేము కేవలం ఆచరణ చేస్తామండి, మాకు జ్ఞానం అవసరం లేదు అనుకుంటే నీకు కాళ్ళు ఉన్నాయి కానీ జ్ఞానం అంటే కళ్ళు లేనట్టు లెక్క. మనం గుడ్డి వాళ్ళమి కాకూడదు, కుంటి వాళ్ళం కూడా కాకూడదు. అందుకని మన పెద్దలు మనకి ధనుర్మాసంలో తిరుప్పావైలో అంతరాలన్నీ మనకు వస్తాయి. చెప్పినవే చెప్పినట్టుగా అనిపించినా వాటిని మనం మనసులో నాటేటట్టుగా మన పెద్దలు రకరకాల రూపంలో మనకు అందించారనమాట. మనకి ఆళ్వందారు స్తోత్రం మనం నేర్చుకుంటున్నా, విష్ణు సహస్రనామం మనం చదువుకున్నా, తత్వత్రయాలు చదువుకున్నా, భగవద్ విషయాలు చదువుకున్నా, తిరుప్పావై చదువుకున్నా, ఇవన్నీ కూడా మనకి ఒకటే విషయం. లేకపోతే నిన్న చాతుర్మాసంలో స్వామివారు చెప్పిన తిరుమంత్రార్థాలు మనం చదువుకున్న అన్నిటిలోనూ చెప్పేది అది ఏంటంటే మనకి ఉపాయము ఉపేయము భగవంతుడే. మనం ప్రతిదీ జ్ఞానానికి ఆచరణకి రెండిటికి కూడా మనం సమానమైన ప్రాముఖ్యతని ఇస్తాము. మనకి ముందుగా మన ఆండాళ్ తల్లి మనకి దీన్ని ఆచరించి చూపించింది. ఆవిడ అయోనిజ అంటే ఇంకా రాముడు అనేక నెలల పాటు గర్భవాసం చేసి పుట్టాడు, కృష్ణుడు గర్భవాసం చేసి పుట్టాడు. కానీ అమ్మ అయోనిజ సీతగా పుట్టిన భగవంతుడు వచ్చిన ప్రతిసారి ఆవిడ కూడా దిగి వచ్చింది ఆయనతో పాటు. కానీ ఆవిడ గర్భవాసాన్ని ఆవిడ అనుభవించలేదు. ఆవిడ అయోనిజ. ఆవిడ పెరియాళ్వార్ అది విష్ణుజిత్తుల వారికి తులసి వనంలో లభించింది అమ్మ అన్నమాట. ఆవిడ ఆచరించి చూపించింది. మనకి సాక్షాత్ శ్రీమన్నారాయణుడు కృష్ణుడితో అవతరించి, ఆయన అవతరించడానికి ముఖ్యోద్దేశం ఏంటంటే మనకు ఒక దారి చూపించి మన అందరినీ కూడా ఆయనతో పాటు పరమపదానికి తీసుకువెళ్దాం అని అనుకున్నట్టు ఆయన. మనకి చాలా మనకి మనసుకు హత్తుకునేటట్టుగా మన ఆచార్యులు చిరంజీవి స్వామి వారు చెప్తూ ఉంటారు, కృష్ణుడు ఇంత గంప వేసుకుని వచ్చేసాక వీళ్ళందరికీ నేను భగవద్గీత చెప్పేస్తానా, వీళ్ళందరూ కూడా దీన్ని ఆచరించేస్తారా, నేను ఇన్నాళ్ళు ఇక్కడ వేయించేసి ఉంటాను కదా భూమి మీద, అందరినీ సంస్కరించేసి బోళ్ళంద మంది శిష్యులు నాకు దొరికేస్తే వీళ్ళందరినీ గంపలో వేసుకుని తీసుకెళ్ళిపోతాం పరంపదం అని అనుకున్నాడు. వేచి చూశాట సుమారు మహాభారత యుద్ధం సమయానికి కృష్ణుడు వయసు ప్రకారం మనం చూస్తే 90 పైచులకే ఉంటాయి. కానీ అన్నాళ్ళు వేచి చూస్తే ముందర వసుదేవుడికి దేవకీ దేవికి ఏదైనా చెప్పి చూద్దాం అనుకున్నట్టు పుట్టిన వెంటనే, బాబాయ్ నువ్వు నా కొడుకు కింద పుట్టావు, నీకేదైనా ఆపద కలుగుతుంది, నువ్వు వెళ్ళిపోయిన ఆయన అని చెప్పేసి వాళ్ళు పుట్టగానే తీసుకెళ్లి రేపల్లకి దింపేశారు. అక్కడ యశోదాదేవి గారికి ఏమైనా చెప్దామంటే నోరు తెరిచి అండపిండ బ్రహ్మాండాలు మట్టి తిన్నే వంకతో చూపించిన మళ్ళీ వెంటనే నువ్వు నా వెన తిన్నావు, పక్కింట్లో వెళ్ళిపోయి అల్లరి చేస్తున్నావు, నిన్ను రోటికి కట్టేస్తా అని కోరి యశోదకు శిశువితడు, దారుని బ్రహ్మకు తండ్రియునితడు అని ఎంతో అద్భుతంగా అన్నమాచార్య వారు రాశారు. అంటే ఒక దాంట్లో పరత్వం, ఒక దాంట్లో సౌలభ్యం, ఆ రెండు వాక్యాల్లోనూ అలా కనిపిస్తుంది అనమాట. కానీ ఆవిడ ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు ఎదురుకుండా మట్టిలో పొర్లాడు, తను తిన్నాడు, వెన్నులు దొంగలించాడన్నారు, అదన్నారు ఇదన్నారు. అక్కడ కూడా ఈ గోపికలు ఎంతసేపు నువ్వంటే మాకు ఇష్టం, నువ్వు మురళి వాయిస్తావని వెనకాతలు మేము రాసలీలలు చేద్దామా, ఇలాగే తప్ప జ్ఞానము మోక్షము ఈ విషయాలు వాళ్ళకి అసలు భక్తి తప్ప ఇంకోటి వాళ్ళకి అవసరమే లేదు. ఇలా వెతుక్కోగా ఒకే ఒక శిష్యుడు దొరికాడు, అర్జునుడు. అది కూడా ఎప్పుడు చెప్పు అంటే కానీ చెప్పకూడదు. అలా వేచి చూడగా మహాభారత యుద్ధంలో ఇరు అక్షోణీల సైన్యం అక్కడ ఉండగా అక్కడ ఒకే ఒక శిష్యుడు దొరికాడు. గడగడ 700 శ్లోకాలు ఈయన చెప్పేస్తే అతనికి అర్థమై, అతనికి శిష్య లక్షణాలు లేవు ఆ సమయంలో, ఇతనికి ఆచార్య లక్షణాలు ఎంతవరకు ఉన్నాయో మనకి తెలియదు. అయితే అలాంటి సందర్భంలో చెప్పాడు అనమాట. చెప్తే వీళ్ళెవ్వరు తర్వాత అర్జునుడికి కూడా ఏమీ ఎక్కల, యుద్ధం అయిన తర్వాత మేమే గెలిచామన్న దాంట్లో వాళ్ళు వెళ్ళిపోతే ఇంక ఈయనకు మళ్ళీ తిరిగి తన పరంపరకి వెళ్ళి మూర్ఖులు వీళ్ళందరినీ యోనుల్లోకి, చాలా నీచమైన యోనుల్లోకి తొక్కి పడేయాలి, వీళ్ళు అసలు మాట వినిపించుకోరు అని తిట్టుకుంటూ వెళ్ళిపోయాట పరంపదానికి. అప్పుడు అమ్మ దగ్గరికి వచ్చి, నాకొక్క అవకాశం ఇవ్వండి, నేను వీళ్ళని వెళ్ళి నేను మీకు దగ్గరికి వీళ్ళని మార్చి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడిగితే సరే వెళ్ళు అని. ఆవిడ వచ్చింది. ఆవిడ అమ్మ గనక ఆలవోకగా తను ఆచరించి మనకి ధనుర్మాస వ్రతాన్ని తిరుప్పావైని అందించింది ఆవిడ. అందుకని ఆ తిరుప్పావై అన్నది మనం
ఆచరించి ఆచరించి తద్వృత్య భృత్య పరిచారక భృత్య భృత్య అన్నట్టుగా అందరూ రామానుజ సంబంధం శ్రీ వైష్ణవాన్ని ఆచరించే ప్రతి వాళ్ళం కూడా హాయిగా ఆచరించుకునే వ్రతము. ఆ వ్రతాన్ని మనం అందంగా ఆచరించుకునే ప్రయత్నం చేద్దాం. మనందరి దగ్గర కోశాలు ఉన్నాం కనుక. తర్వాత ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడ ధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు అంటే ఇక్కడ మనకు అనుమానం రావచ్చు. చదువుతున్నది వెంకటేశ్వర సుప్రభాతం కదండి, మరి ఇదేమిటి కౌసల్య సుప్రజ రామ అని మనం మొదలెడతామేంటి? సుప్రభాతం వెంకటేశ్వర సుప్రభాతం చదువుతూ ఈ కౌసల్య సుప్రజ రామ అని ఈ రామ నామంతో విశ్వామిత్రుడు ఆ రోజుని రాముడిని తనతో పాటు అడవికి తీసుకెళ్ళినప్పుడు లక్ష్మణుడు రాముడు ఒకరినొకరు కౌగలించుకుని హాయిగా దర్భాలు వేశాడు. ఆయన చక్రవర్తి కుమారుడు, పట్టుపాన్పుల మీద పడుకునేవాడిని విశ్వామిత్రుడు తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకి ఏదో అరేంజ్మెంట్స్ అయితే చేశాడు, కానీ చక్రవర్తి స్థాయికి తగినంత అరేంజ్మెంట్స్ అయితే చేయలేదు. ఒక దర్భలు పరిచి దాని మీద పడుకోమన్నాడు. కానీ ఎంత గొప్ప శిష్యుడో తెలుసా అండి రాముడు, లక్ష్మణుడు కూడా. ఇద్దరు ఆ దర్భల మీద పట్టుపాన్పుల మీద పడుకున్నంత హాయిగా ఒకరినొకళ్ళు కౌగలించుకుని హాయిగా పడుకున్నారు. పడుకుంటే పొద్దున్నే లేపాలి. చిన్నపిల్లలు అంతటి ఋషికి కూడా అయ్యో వీళ్ళని నిద్రలేపుతున్నానని అనిపించి ఎలా లేపాలో తెలియక మంగళాశాసన శ్లోకం కింద విశ్వామిత్రుడు చెప్పిన శ్లోకం అన్నమాట. కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అని లేపాడు. అంటే దీనికి మనం ఇది నిజంగా మనం వెంకటేశ్వర సుప్రభాతంలో కలిపినప్పుడు మనకు అర్థం అవ్వాల్సింది. మళ్ళీ మన శాంతి మంత్రానికి వెళ్తాం. పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ అన్నట్టుగా ఆయన పరవ్యూహ విభవ అంతర్యామి అక్షరూపాల్లో ఎక్కడ ఉన్నా ఒక్కడే ఆయన, ఒక్కటే తత్వం ఇన్ని రూపాల్లో ఉంది. అందుకని రామావతారం అంటే విభవ అవతారం, వెంకటేశ్వర స్వామి అంటే అర్చామూర్తి, అంటే అర్చామూర్తి రూపంలో ఉన్నది, ఆ విభవావతారంలో ఉన్నది ఒకటే తత్వం అని మనకు సూచించడానికి ప్రార్థనా శ్లోకాల మంగళాశాసన శ్లోకాల కింద భగవంతుడి పొద్దున్నే మనం సుప్రభాతం వెంకటేశ్వర సుప్రభాతం చదువుతున్న కౌసల్య సుప్రజ రామతోటి మనం ప్రారంభిస్తామన్నమాట. అయితే ఇప్పుడు మనం తతోకిల జగత్పద్మ బోధాయాచుత భానున దేవకీ పూర్వ సంధ్యాయాం ఆవిర్భూతం మహాత్మన అని చెప్పి అప్పుడు 3 సార్లు మనం ఇలాగా 3 సార్లు కవాట ఉద్ఘాటన అంటారనమాట. భగవంతుడికి 3 సార్లు మనం తప్పట్లు చరిచి అప్పుడు తలుపులు తీస్తామన్నమాట. అయితే నిర్మాల్యాన్ని ముందర తొలగించాలి మనం. నిర్మాల్యం అంటే నిన్నటి రోజున మనం పెట్టిన పూలని మనం పూర్తిగా తొలగిస్తాము. ఒక్కసారి మనం దాసోహం చేసుకుని మనం అసలు ఏం చేయదలిచేది నిత్యం మనం చేసుకోవాల్సిన విషయాలే. మనం చేయవలసిన మొత్తం ఆరాధనని అంతటినీ ఇలా చేయదలుచుకున్నామని మనసులో పూర్తిగా దాన్ని తలుచుకుని మామూలుగా తీర్థాన్ని నింపుకుని తులసి దళాలు వేసి అష్టాక్షరి మంత్రం చేసి మనం చెప్పవలసిన ముఖ్యమైన మాట ఏంటంటే నేను పూజ చేస్తున్నా కాదు, స్వాచార్య శ్రీహస్తేన ఆరాధనాభిముఖో భవేయం. అంటే నేను కాదయ్యా చేస్తున్నది, మా ఆచార్యుల శ్రీహస్తం కింద మనం సమాశ్రయణం చేసుకుంటున్నామంటే ఎందుకు సమాశ్రయాలు చేసుకుంటున్నాం? మనందరం కూడా ఎవరి ఆచార్యులకి మనం శ్రీహస్తాలుగా మనం మారాలి. అంటే ఆయన మన ఇంటికి వచ్చి ఆరాధన చేయలేదు కనుక ఆచార్యుల హస్తం కింద మనం భావించి మనం ఈ ఆరాధన చేస్తున్నాము. ఒక్కసారి మనసులో మనం ఆ భావాన్ని మనసులో నింపుకోవాలన్నమాట. స్వశేషభూతైన మయా స్వీయై సర్వ పరిచ్ఛదై విధాతుం ప్రీతమాత్మానం దేవ ప్రక్రపతే స్వయం భగవన్ పుండరీకాక్షం కృత్యాగంతు మయా కృతం ఆత్మసాత్కులు దేవేశ బాక్యత్వాం సమ్యగర్భయే. అంటే మనం మన ఎదురుగుండా ఉన్న పెరుమాళ్ళని మనం చూసుకుని ఏం చేసుకోవాలి? ఎక్కడి నుంచి ఆవాహన చేస్తామండి పెరుమాళ్ళని? ఎక్కడ ఉన్నారు పెరుమాళ్ళు? మన అంతర్యామిగా మన రూపంలోనే ఉన్నారు. మన మనస్సులో ఉండే స్వామిని ఒక్కసారి మాకు బయటకు వచ్చి దర్శనమియ్యి, స్వాగతం సమర్పయామి అంటే మన మనసులో ఉన్న స్వామిని మన ఎదురుగుండా రమ్మనమని ఆహ్వానించి అప్పుడు ఎదురుగుండా ఆత్మసాత్కులు దేవేశ బాక్యత్వాం సమ్యగర్భయే, నువ్వు ఎదురుగుండా వచ్చి ఆసీనుడవయ్యి మా ఆచార్యుల శ్రీహస్తం కింద మేము చేసే ఈ ఆరాధనని నువ్వు అందుకో అని మనం ప్రార్థన చేస్తాం.
ఇక్కడ మనం ఒక్కసారి మనం పరమపదంలో ఉండే భగవంతుణ్ణి మనం ఒకసారి సాక్షాత్కరించుకుంటాం అన్నమాట. ఎలాగా మనకి ఎలా ఉంటాడ మరి మనం ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా మన శంషాబాద్ వెళ్ళుంటే పైన పరమపదనాథుడిని స్వామివారు పెట్టారు. ఎలా ఉంటాడ భగవంతుడు? మనం ఎంతో కష్టపడి ఎంతో మన అదృష్ట విశేషం చేత భగవంతుడు మనకి ఇక్కడ ఉన్న కర్మబంధాన్ని తొలగించి మనం పరమపదం వెళ్ళగలిగితే ఆ పరమపదానికి వెళ్ళినప్పుడు మనం ఆ విష్ణు మండపంలోకి మనం ప్రవేశించినప్పుడు అందరినీ దాటుకుని మన ఆచార్యులు అక్కడ ఉంటారు, ఆళ్వార్లు ఉంటారు, నిత్యసూరులు ఉంటారు, అందరూ ఉంటారు. అయితే ఒక పీఠం మీద స్వామి ఆసీనుడై ఉంటాడనమాట. మనం వెళ్తాం మెల్లిమెల్లిగా అడుగులు వేసుకుంటూ అక్కడ దాకా చేరుకుంటే ఆయన చూస్తే అంత ఉంటాడు. మనం అణుస్వరూపంలో ఉంటే మనం వెళ్ళి ఆయన ఎలా చూడగలుగుతామంటే ఆయనే మన కోసం పాదాల్ని ముందరికి చాపుతాడుట. తస్మిన్ ధర్మాదిపీఠం తదుపరి కమలం చామర గ్రాహిణిశ్చ విష్ణుం దేవీర్ విభూషా యుధగణం రగం పాదుకే వైనతేయం సేనేశాం ద్వారపాలాం కుముదముఖగణాన్ విష్ణు భక్తాన్ ప్రపద్యే. వీళ్ళందరినీ మనం దాటుకుని వెళ్ళిన తర్వాత సవ్యం పాదం ప్రసార్య, ఆయన పాదాల్ని ముందరికి చాపితే ఆయన పాదాల మించి మనం పైకి ఎక్కుతాం. పైకి ఎక్కిన తర్వాత ఆయన పక్కన ఎవరు ఆసీనులై ఉంటారు? అమ్మ ఉంటుంది ఎప్పుడు. నిత్యానపాయిని నిరవధ్యాం దేవదేవ దివ్య మహిషీం. ఆయన ఒకసారి మన ఎదురుగుండా పెట్టుకుని మనతో కుశల ప్రశ్నలు అడుగుతాడు. ఎందుకంటే ఎప్పుడో ఆయన్ని వదిలిపెట్టి వచ్చేసాం మనం ఈ కర్మబంధంలో పడి కొట్టుకుంటున్నామన్నీ. నిజంగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆనందం ఆయనది. మాలేమణివన్న నువ్వే రూపెత్తిన నీకు వ్యామోహం అయ్యా. వ్యామోహం వేరు, నువ్వు వేరు కాదు, నువ్వే వ్యామోహానివి. నీకే మా యందు ఎంతో ప్రీతి అని అనిపిస్తూ ఉంటుందన్నమాట. అటువంటి స్వామి మనని చక్కగా తీసుకుని అమ్మకు చూపించి, చూడు మనవాడు వచ్చేసాడు అని చెప్పి చూపిస్తే దక్షిణం కుంచయిత్వ, ఆయన దక్షిణ పాదాన్ని ముందరికి జాపి మనని పైకి తీసుకుని వెళ్ళి జానున్యాదాయ సవ్యేతర మితర భుజం నాగపోతే నిదాయ పాశ్చాత్ బాహు ద్వయేన ప్రతిపట సమనే ధారయన్ శంకచక్రే దేవి భూషాది జుష్టో జనయతు జగతాన్ శర్మ వైకుంఠనాథ. మన అక్కడ తీసుకెళ్ళినప్పుడంటే మనం నిత్యం ఆరాధన చేసేటప్పుడైనా మన నిత్యం ఒక భగవంతుడిని మెడిటేషన్స్ లాంటివి మనం చేసేటప్పుడైనా మనం ఒక్కసారి మనం పరంపదానికి వెళ్ళి స్వామి దగ్గరికి చేరి ఆయన అనుగ్రహాన్ని పొందినట్టుగా మనం మానసికంగా మనం భావించుకోగలగాలి. అచిరాది మార్గం ఇవన్నీ కూడా మనకి చెప్పేవి అదే అన్నమాట. భావనతో మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదండి. మనకి చెప్తారు మనం భావన ఎంతలా చేయొచ్చు అంటే, ఎలా చేయాలి ఆరాధన అంటే 365 రోజుల్లో ఇవాళ పెట్టిన పువ్వులు రేపు పెట్టకుండా పైకి మనకి రోజు మన ఇంట్లో పూసే నిత్యమల్లె పువ్వులో లేకపోతే సన్నజాజులో 4-5 గులాబీలో 3 చామంతులో ఇవే ఉండొచ్చు కాక మన ఇళ్లలో మనకు అవకాశం ఉన్నది. కానీ నువ్వు భావించుకోవడానికి ఏమిటి? నువ్వు పెట్టేది మల్లెలైనా, ఇవాళ మల్లెలు పెడుతున్నా, రేపు చామంతులు పెడుతున్నా, ఎల్లుండి సంపెంగలు పెడుతున్నా, తర్వాత గులాబీలతో ఆరాధన చేస్తున్నా, తర్వాత అన్ని కలిపి చేస్తున్నా, ఏదైనా ఊహించుకోవచ్చు కదండి. మీరు ఎక్కడైనా ఒక అందమైన పువ్వుని రోజు పెట్టిన పువ్వు పెట్టకుండా మనం 365 రకాల పువ్వుల్ని మనం మానసికంగా ఆరాధన చేయగలమా? తెల్ల పువ్వులు కళ్ళు మూసుకుని, ఇవాళ మనం ఒక మల్లెపూలే ఎదురుగుండా పెట్టాం, కానీ కళ్ళు మూసుకుని తెల్ల రంగులో ఉన్న పువ్వులు ఒక 5 రకాల పువ్వుల్ని మనం భావన చేసుకోగలం. ఎర్ర రంగులో ఉన్న 5 రకాల పువ్వుల్ని, పచ్చ రంగులో ఉన్నవి, ఎన్నెన్ని పువ్వులు, ఎన్నెన్ని అందాలు మనకున్నాయి అన్ని మనం భావన చేసుకుంటూ పైకి చేసేది ఏదో స్వాగతం సమర్పయామి, రత్న సింహాసనం సమర్పయామి. మనం అక్కడ పెట్టేది ఒక పువ్వే మనం పెడతాం, కానీ మనసులో నిజంగా నువ్వు రత్న సింహాసనం వేసుకున్నట్టుగా నువ్వు భావించుకోవచ్చు. మానసికంగా ఊహించుకుంటూ నీకు బయట నీకు అవైలబుల్ గా ఉన్నవి, నీకు అవకాశం ఉన్నవి నువ్వు భావించుకుంటావు. సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. ఎవరెవరిని పిలుస్తున్నారు? శ్రీ భూ నీల గోదాది దేవీభ్యో అనంత గరుడ విశ్వక్సేన నిత్యసూరి గణేభ్యో నమః. శ్రీ పరాంకుశ పరకాల యతివర వరవర మున్యాది ఆళ్వాచార్యేభ్యో నమః. ఓం సర్వాధ్యాయామి. ఇవన్నీ కూడా మనం నోటితో గడగడగడగడగడ కంఠస్థం చేసి చదివేయడం కాదండి. మానసికంగా ఒక్కరోజు ఈ 4 రోజులు మనం ఇలా చేసుకుంటే మనకు వచ్చే ఆనందం మనకు అర్థమవుతుంది.
మనం కేవలం మన ఇంట్లో ఏదో మనకున్న అవకాశానికి మన పూజా మందిరాల్లో ఒక గోద కృష్ణుడి విగ్రహాలు లేకపోతే ఏవో విగ్రహాలు రామ పట్టాభిషేకము ఏదో ఒకటి కొన్నే మనం పెట్టుకుంటాం. కానీ నువ్వు మనసులో అనుకునేటప్పుడు సాక్షాత్తుగా నీ ఎదురుగుండా ఉన్నది పరమ పదనాథుడు. ఆయన ఒక్కడు ఉండడు. శ్రీ భూ నీల గోదాది దేవేభ్యో నమః. ఈ ముగ్గురు ఆయన యొక్క దేవేరులతోటి ఆయన వేయించేసినట్టుగా ఆయన యొక్క నిత్యసూరులు ఎప్పుడూ ఆయన విడివన అనంత గరుడ విశ్వక్సేనాది నిత్యసూరులు ఆళ్వార్లు ఆచార్యులు అందరూ మన పూజా మందిరంలోకి వచ్చారు అని మనం భావించుకోవచ్చు. భావనకేని పెట్టండి. ఇప్పుడు ఇక్కడ కూర్చుని కళ్ళు మూసుకున్నా కూడా వీళ్ళందరూ మన దగ్గరికి వచ్చారు. ఆవాహయామి అంటే వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడి నుంచో పరంపద నుంచి వచ్చారు అనుకోక్కర్లేదు. మన మనస్సులో మన హృదయ మందిరంలో ఉన్న అంతర్యామిగా ఉన్న వాళ్ళే వీళ్ళందరూ బయటకు వచ్చారు. విష్ణు చిత్తులు అని ఆయన పేరంటే విష్ణువుని తన చిత్తంలో కలిగిన ఆయన. ఇప్పుడు ఎంత గొప్ప ఆళ్వార్లైనా వీళ్ళందరూ మానసిక భావనతోటే భగవంతుణ్ణి ఆరాధించుకోగలిగారు. నీ మనసుకి ఎంత శక్తి ఉందో మనకి తెలియదు, కానీ నువ్వు దాన్ని ఒక్క చోట కుదుటపరిచి కూర్చోబెట్టి నువ్వు దానికి నచ్చజెప్పి ఇవన్నీ తెలియజెప్పే ప్రయత్నం మనం చెయ్యాలి. స్వాగతం సమర్పయామి. రత్న సింహాసనం పైకి పువ్వే పెట్టు, పువ్వు పెట్టలేకపోతే ఒక రేఖే పెట్టు, లేకపోతే ఒక తులసి దళం పెట్టు. మనసులో మాత్రం ఎక్కడ నువ్వు దారిద్ర్యం తెచ్చుకోవద్దు. నీ మనసులో దరిద్రం వద్దు. రత్న సింహాసనం. అయ్యో మేము రత్నాలు ఎక్కడ కొంటామని మామూలుగా అయితే పెట్టి కొనాలి. నువ్వు మనసులో భావించుకోవడానికి ఏమి అత్యంత ఖరీదైన సింహాసనం అంటే నీకు ఎంత ఊహముందో నీకే తెలియదు. నిజం చెప్పాలంటే ఊహించుకోవడం కూడా కష్టమండి. రత్న సింహాసనం అంటే మనం కళతో ఎప్పుడో చూసిందే మనం ఊహించుకుంటాం, కానీ క్రియేటివ్ గా ఆలోచించండి. ఒక ఎప్పుడో మనకి ఈ మొగలాయిలు మనకి తీసుకెళ్లిపోయారు, ఏమిటది మన పీకాక్ థ్రోన్ అంటారు కదా, అటువంటి సింహాసనం నువ్వు మనసులో ఊహించుకోవడానికి రోజుకో సింహాసనం వేసి పెట్టండి. అలాగా సమస్త పరివారాయ సర్వ దివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. అక్కడ పంచపాత్రలు మనం పెట్టుకుంటాం కనుక ఆ పంచపాత్రలు ఒక పాత్ర అంటే ఒకటి 5 పాత్రలు ఇలా పెట్టుకుంటాం, పక్కన ఇంకొక చిన్న పాత్ర అంటే ఇక్కడి నుంచి తీసుకుని అందులో పెడతాం అన్నమాట. పరిశుద్ధం చేసుకోవడానికి ఇంకొక పాత్ర మనం పెట్టుకుంటాం. అర్ఘ్యం సమర్పయామి అంటే ఆయనకి నోటికి నీరు మనం అందిస్తాం అన్నమాట. అది తీసి ఇలా అందించిన తర్వాత పక్కన శుభ్రం చేసి పక్కనున్న పాత్రలో వేసి మళ్ళీ దీన్ని శుభ్రం చేసుకుని పెట్టుకుంటాం. అంటే మనసులో ఇవన్నీ ప్రాక్టికల్ గా కూడా పంచపాత్రలు పెట్టుకుని మనం చెయ్యగలిగినవన్నీ మనం చేయొచ్చు. అంటే అంతా మానసికంగానే చేస్తామండి మేమేం చెయ్యము అని అనద్దు. చెయ్యగలిగినవి మనం చేస్తూ ఉంటాం. 5 పాత్రలు పెట్టుకుంటాం. పెట్టుకున్న తర్వాత ఒకటి పరిశుద్ధం చేసుకోవడానికి ఒక పాత్ర, గ్రహించడానికి ఒక పాత్ర అన్నమాట. అర్ఘ్యం సమర్పించిన తర్వాత పెరమాళ్ళకి దాన్ని తీసుకెళ్లి పక్కనున్న పాత్రలో వేసి మళ్ళీ శుద్ధం చేసుకునే పాత్రలో దీన్ని మళ్ళీ మనం ఈ దేనితో ఉద్ధరణతో ఏదైతే అన్నామో దాన్ని మళ్ళీ శుభ్రపరచుకుంటాం. హస్తయోర్ అర్ఘ్యం సమర్పయామి. ఆయన చేతికి అంటే వచ్చారు మన ఇంటికి, వీళ్ళందరూ అతిథుల కింద వేయించేశారు. అందరూ అతిథుల కింద ఎవరు వచ్చారు? అందరూ వచ్చారు. ఇప్పుడు మనం పెరమాళ్ళకు ఒక్కళ్ళకే ఇస్తే ఆయనకు ఆనందం ఉండదండి. ఆయనతో పాటు వచ్చిన పరివారాన్ని అందరినీ కూడా మనం ఆదరించాలన్నమాట. ఆ వచ్చిన అనంత గరుడ విశ్వక్సేన ఆళ్వార్లు ఆచార్యులు అందరికీ కూడా మనం మనసులో ఇచ్చినట్టుగా భావిస్తాము. పాదయోగ పాద్యం సమర్పయం అంటే మన ఇంటికి ఒక పెద్ద అతిథి వచ్చినట్టు అనమాట. పాదాలకి రెండిటికి కూడా మనం పాదాలు రెండింటినీ కూడా కడిగి అది కూడా పాద్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం అంటే నోటికి మనం అందించే ఆచమనీయం, అది 3 సార్లు మనం అందిస్తాం. తర్వాత ఎంత చక్కగా చెప్పారు. దంతకాష్ట జిహ్వా నిర్లేఖన గండూషణ ముఖ ప్రక్షాళన తాంబూల తైల్యాభ్యంజన అంగోద్వర్తన అమలకతోయ హరిద్రాలేపన స్నాన కూర్చ ప్రసారణాన్ని సమర్పయామి. అంటే ముందర వచ్చిన వాళ్ళకి దంతధావనం మనం చేస్తాం. తర్వాత జిహ్వా నిర్లేఖనం అంటే మనం పాచి తీసినట్టుగా, నాలుకకి పాచి తీసినట్టుగా కూడా మనం ఈ ఉపచారాల్లో మనం చేస్తాం. మనకేంటంటే స్వామివారే చెప్తారు ఏంటంటే అమెరికా వెళ్ళినప్పుడు వాళ్ళు ఎవరికి ఈ పాచి తీసుకోవడం, నాలుకని శుభ్రపరచుకోవడం అన్న పద్ధతి అంటే ఇప్పుడు మన వాళ్ళు ఎక్కువ మంది అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ నేర్చుకుంటున్నారు చిన్నప్పటి నుంచి అలవాటైన పద్ధతులు. కానీ మామూలుగా వాళ్ళ పద్ధతులు అయితే
ఆ నాలుక శుభ్రపరచుకోవడం లేదు. ఇప్పుడు ఒక డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే వాడు క్లీన్ చేసి పెడుతూ ఉంటాడు. దాసరాలకు కూడా ఏమీ తెలియదు, కానీ చెప్పిన మాటల్ని బట్టి చెప్తారు. కానీ చూడండి, మన పెద్దలు మన తిరువారాధనలోనే అది కూడా ఇంక్లూడ్ చేశారంటే ఈ జిహ్వా నిర్లేఖనం అన్నది మనకి ఎప్పటి నుంచో మన పెద్దలు ఆచరిస్తున్న నియమాలు అన్నమాట. అలాంటిది మనకి వాళ్ళు ఏదో కల్చర్ నేర్పినట్టుగా వైట్ మ్యాన్స్ బర్డన్ మీకు అందరికీ మేము కల్చర్ నేర్పామని వాళ్ళు చెప్తుంటే అవునవును గంగిరెద్దుల్లా మనం తలుపుకునే దుస్థితిలో మనం ఒకనాడు ఉన్నాం, ఇప్పుడు మళ్ళీ బయటకు వస్తున్నాం, మన అదృష్టం. కానీ ఒకప్పుడు అలాగే అంటున్నావునండి, మాకేం తెలియదండి, మేము మీరు చెప్తే నేర్చుకున్నాం, మాకేం సంస్కారాలు లేవు, మేము చాలా బ్యాక్వర్డ్ పీపుల్ అన్నట్టుగా అంగీకరించారు మన రాజకీయపు పెద్దలు అందరూ కూడా. కానీ అది కాదు. చూడండి, జిహ్వా నిర్లేఖన గండూషణ, మూతి పుట్టించి ఉమ్మి ముఖ ప్రక్షాళన, ముఖాన్ని మనం శుభ్రం చేసి ఆయనకి స్నానకూర్చ హరిద్రాలేపన స్నానకూర్చ ప్రసారణాన్ని సమర్పయామి. అంటే మనకి ఇప్పుడు ప్యారలర్స్ లో వాటిలో ఉన్నట్టుగా మంచిగా హరిద్రాలేపనంతో మంచిగా మసాజ్ చేసి చక్కటి స్నానాన్ని ఆయనకి అందించినట్టుగా భావిస్తాము. ఎదురుగుండా కొంచెం తీర్థం తీసి ఆయన ప్రక్షాళన చేసి ఇవన్నీ మనసులో భావించుకోవాలన్నమాట. అంటే ముఖం కడిగి నలుగు పెట్టి శుద్ధి చేసి అన్ని చేయించినట్టుగా అది అయిన తర్వాత ఆయన అలసిపోతాడు గనక మళ్ళీ అర్ఘ్యం పాద్యం ఆచమనీయం సమర్పించిన తర్వాత మళ్ళీ శుద్ధ ఆచమనీయం సమర్పించి ఆయన క్లోత వస్త్రం అంటే తువ్వాలతో మనం అద్దుకున్నట్టుగా ఆయనకి మొత్తం అంతా కూడా డ్రైగా అయ్యేటట్టుగా తుడుస్తాము. ఆ తర్వాత వస్త్రం ఇక్కడ ఎంత క్లియర్ గా ఇచ్చారు స్వామి గారు, మళ్ళీ మనం ఒకసారి చెప్పుకుంటాం. వస్త్రయుగ్మం సమర్పయామి, బట్టలు సమర్పించి ఊర్ధ్వకుండ్రం సమర్పయామి, యజ్ఞోపవీతం సమర్పయామి, దివ్యశ్రీ చందనం సమర్పయామి, సర్వాభరణ అలంకారాలు సమర్పయామి. ఇలా సిద్ధం చేసిన తర్వాత అన్ని రకాల ఆభరణాలు, ఇది కూడా మళ్ళీ మానసికంగా మనం ఏమేం పెట్టగలిగితే కిరీటం దగ్గర నుంచి చిరుమువ్వ గజ్జెల దాకా అన్నిటితోటి స్వామిని అలంకరిస్తాము. విష్ణువు అంటేనే అలంకార ప్రియుడు. ఆయన ఎన్నెన్ని కావస్తే అన్నన్ని మనం చేసి అప్పుడు సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః తులసీ దళై పుష్పైశ్చ పూజయామి అని చెప్పి ఇక్కడ మన కేశవ నామాలు మనకి వీటి అర్థాలు తర్వాత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవి ఒకసారి దాసురాలు చదువుతుంది. ఎవరైనా నేను నామాలు చెప్తాను, నా తర్వాత మీరు రిపీట్ చేయండి ఒకరొకరుగా. ముందర కేశవ నామాలు మనం చెప్తామన్నమాట. మన మిగతా వాళ్ళు మ్యూట్లోకి వెళ్ళండి. గడ్డం లక్ష్మి గారి మ్యూట్లోకి వెళ్ళండి. అమ్మ ఒక విషయం అమ్మా, పూజా విధానం ఎక్కడ చదువుతున్నారమ్మా? ఎక్కడ ఉందమ్మా? తిరుమలలో కూడా ఉంది ముందర. రేపు ప్రత్యేకంగా ధనుర్మాస వ్రతకల్పం అని ఉంది, లేకపోతే పీడిఎఫ్ గ్రూప్ లో పెడతాను, పీడిఎఫ్ చూసుకుంటారు. కానీ వీరకుమారి గారు, ఇప్పుడు మనం ఏంటంటే మనం పూజ చేసేటప్పుడు పువ్వులు టక మనం రావణాసురుడు పూజలు లాంటి పూజలు మనం చెయ్యం. మనం ఏ పుష్పాలు మనం ఎదురుగుండా అర్పించిన తర్వాత విషయం గాని, మనందరి దగ్గర ఎప్పుడు వాడని మన్ని వీడని ఒక పుష్పం ఉంది. అది హృదయ కమలం. ఆ కమలం ఎప్పుడు వాడదు, మన్ని వీడదు. బయటకేం పువ్వులు ఇవాళ మంచిగా వికసించిన పువ్వులు, తేనెలూరే పువ్వులు, ఫ్రెష్ పువ్వులు మనకి దొరకచ్చు, కానీ ఏమో రేపు దొరకకపోవచ్చు. అయినప్పటికీ కూడా మన హృదయానికి వాటిని తాకించి మా హృదయపూర్వకంగా మేము నీకు సమర్పిస్తున్నాం అన్నట్టుగా ప్రతి పుష్పాన్ని మనం గుండెల దగ్గర పెట్టుకుని స్వామికి వినయంగా మనం అర్పించే ప్రయత్నం చేస్తామన్నమాట. ఓం కేశవాయ నమః. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం శ్రీధరాయ నమః.
ఓం ఋషికేశాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. జై శ్రీమన్నారాయణ. అష్టోత్తరం మనం చదువుతాం. నిజం చెప్పాలంటే మనం శ్రీరంగ నాథుడి యొక్క అష్టోత్తరం చదవాలి అనుకుంటాం, గోదారంగనాథులు కదా అని. కానీ ఆవిడ ప్రార్థించింది కృష్ణుడే గనక మనం కృష్ణ అష్టోత్తరాన్ని మనం చదువుతాం. నా తర్వాత తంగిడి కవిత గారు ఎవరండి? జయశ్రీమన్నారాయణమ్మా. జయశ్రీమన్నారాయణ చదువుతారమ్మా కృష్ణ అష్టోత్తరం? చదువుతాను. అంటే మీకు రాదని కాదు, ఒకసారి మనం చదివితే మనం చెప్పుకున్నాము అని మనకు ఉంటుంది అన్న విషయంతో అన్నమాట. ఓం శ్రీ కృష్ణాయ నమః. ఓం కృష్ణాయ నమః. శ్రీ కృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం కమలానాథాయ నమః. ఓం కమలనాథాయ నమః. కమలా దీర్ఘం కమలానాథాయ నమః. ఓం కమలానాథాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం సనాతనాయ నమః. ఓం సనాతనాయ నమః. ఓం వసుదేవాత్మజాయ నమః. ఓం వసుదేవాత్మజాయ నమః. ఓం పుణ్యాయ నమః. ఓం పుణ్యాయ నమః. ఓం లీలా మానుష విగ్రహాయ నమః. ఓం లీలా మానుష విగ్రహాయ నమః. ఓం శ్రీవత్స కౌస్తుభధరాయ నమః. ఓం శ్రీవత్స కౌస్తుభధరాయ నమః. ఓం యశోదా వత్సలాయ నమః. ఓం యశోదా వత్సలాయ నమః. ఓం హరయే నమః. ఓం హరయే నమః. ఓం చతుర్భుజాంత ఓం చతుర్భుజాంత చక్రాసి చక్రాసి గదా గదా సాంగాధ్యాయుధాయ నమః. సంఘాధ్యాయుధాయ నమః. ఇవి మొత్తం ఆయన పంచాయుధాలు అన్నమాట. చతుర్భుజాల్లోనూ చక్ర గద సాంఖ్యం ఇవన్నీ పెట్టుకున్నాడు. ఓం దేవకీ నందనాయ నమః. ఓం దేవకీ నందనాయ నమః. ఓం శ్రీసాయ నమః. ఓం శ్రీశాయ నమః. ఓం నందగోప ప్రియాత్మజాయ నమః. ఓం నందగోప ప్రియాత్మజాయ నమః. ఓం యమునా ఓం యమునా వేగ సంహారిణే నమః. వేగ సంహారిణే నమః. ఓం బలభద్ర ఓం బలభద్ర ప్రియానుజాయ నమః. ప్రియానుజాయ నమః. ఓం పూతనా
ఓం పూతన జీవిత జీవిత హరాయ నమః. హరాయ నమః. ఓం శకటాసుర ఓం శకటాసుర భంజనాయ నమః. జనాయ నమః. ఓం నందవ్రజ ఓం నందవ్రజ జనానందినే నమః. నానందినే నమః. ఓం సచ్చిదానంద ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః. గ్రహాయ నమః. ఓం నవనీత నటాయ నమః. ఓం నవనీత నటాయ నమః. ఓం అనఘాయ నమః. మర్చిపోయారమ్మా, నవనీత విలిప్తల. నవనీత నటాయ నమః. ఓం నవనీత నటాయ నమః. ఓం అనఘాయ నమః. ఓం అనఘాయ నమః. ఓం నవనీత నవాహరాయ నమః. ఓం నవనీత నవాహారాయ నమః. ఓం ముచికుంద ఓం ముచుకుంద ప్రసాదకాయ నమః. సాధకాయ నమః. ఓం షోడశస్త్రీ ఓం షోడశస్త్రీ సహస్రేశాయ నమః. శేషాయ నమః. ఓం త్రిభంగినే నమః. ఓం త్రిభంగినే నమః. ఓం మధురాకృతయే నమః. ఓం ఓం మధురాకృతయే నమః. ఓం సుగవాగ ఓం సుఖవాగ అమృతాం దీందవే నమః. ఓం గోవిందాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం యోగినాం పతయే నమః. ఓం యోగినాం నమః. ఓం వత్సవాట ఓం వత్సవాట చరాయ నమః. రాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం ధేనుకాసుర ఓం ధేను ధేనుకాసుర భంజనాయ నమః. జనాయ నమః. ఓం తృణీకృత ఓం తృణీకృత తృణావర్తాయ నమః. రావర్తాయ నమః. ఓం యములార్జున ఓం యములార్జున భంజనాయ నమః. జనాయ నమః. ఓం ఉత్తాల ఓం ఉత్తాల తాళవేత్రే నమః. కాలభేత్రే నమః. ఓం తమాల ఓం తమాల శ్యామలాకృతయే నమః. శ్యామలాకృతయే నమః. ఓం గోపగోపీశ్వరాయ నమః. గోప గోపీశ్వరాయ నమః. ఓం యోగినే నమః. ఓం యోగినే నమః. ఓం కోటి సూర్య ఓం కోటి సూర్య సమప్రభాయ నమః. ప్రభాయ నమః. ఓం ఇలాపతయే నమః. ఓం ఇలాపతయే నమః. ఓం పరం జ్యోతిషే నమః. ఓం పరంజ్యోతిషే నమః. ఇంకొకళ్ళు చదువుతురు గాని ఒక్కసారి ఒక్క నిమిషం అమ్మా. ఇందాక ముడింపై లక్ష్మి గారిని ఎవరో మొదలు పెట్టారు, ఆన్ చేసుకుంటారమ్మా. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఓం యాదవేంద్రాయ నమః. ఓం యాదవేంద్రాయ నమః. ఓం యదూద్వహాయ నమః. ఓం యదూద్వహాయ నమః. ఓం మిగతా వాళ్ళు మ్యూట్ లోకి వెళ్ళండి అమ్మా. ఓం వనమాలినే నమః. ఓం వనమాలినే నమః.
ॐ पीतवाससे नमः। ॐ पीतवाससे नमः। ॐ पारिजातापहारकाय नमः। ॐ पारिजातापहारकाय नमः। ॐ गोवर्धनाचलोधर्त्रे नमः। ॐ गोवर्धनाचलोधर्त्रे नमः। ॐ गोपालाय नमः। ॐ गोपालाय नमः। ॐ सर्वपालकाय नमः। ॐ सर्वपालकाय नमः। ॐ अजाय नमः। ॐ अजाय नमः। ॐ निरञ्जनाय नमः। ॐ निरञ्जनाय नमः। ॐ कामजनकाय नमः। ॐ कामजनकाय नमः। ॐ कञ्जलोचनाय नमः। ॐ कञ्जलोचनाय नमः। ॐ मधुग्ने नमः। ॐ मधुघ्ने नमः। ॐ मधुरानाथाय नमः। ॐ मधुरानाथाय नमः। ॐ द्वारकानायकाय नमः। ॐ द्वारकानायकाय नमः। ॐ बलिने नमः। ॐ बलिने नमः। ॐ वृन्दावनान्तसञ्चारिणे नमः। ॐ वृन्दावनान्तसञ्चारिणे नमः। ॐ तुलसीधामभूषणाय नमः। ॐ तुलसीधामभूषणाय नमः। ॐ समन्तकमणिर्हत्रे नमः। ॐ शमन्तकमणेहत्रे नमः। ॐ नरनारायणात्मकाय नमः। ॐ नरनारायणात्मकाय नमः। ॐ कुब्जाकृष्णाम्बरधराय नमः। ॐ कुब्जाकृष्णाम्बरधराय नमः। ॐ मायिने नमः। ॐ मायिने नमः। ॐ परमपुरुषाय नमः। ॐ परमपुरुषाय नमः। ॐ मुष्टिकासुर ॐ मुष्टिकासुर चाणूर चाणूर मल्लयुद्धविशारदाय नमः। मल्लयुद्धविशारदाय नमः। ॐ संसारवैरिणे नमः। ॐ संसारवैरिणे नमः। ॐ कंसारये नमः। ॐ कंसारये नमः। ॐ मुरारये नमः। ॐ मुरारये नमः। ॐ नरकान्तकाय नमः। ॐ नरकान्तकाय नमः। ॐ अनादिब्रह्मचारिणे नमः। ॐ अनादिब्रह्मचारिणे नमः। ॐ कृष्णाव्यसनकर्षकाय नमः। ॐ कृष्णाव्यसनकर्षकाय नमः। ॐ शिशुपालशिरश्चेत्रे नमः। ॐ शिशुपालशिरश्चेत्रे नमः। ॐ दुर्योधनकुलान्तकाय नमः। ॐ दुर्योधनकुलान्तकाय नमः। ॐ विदुराक्रूरवरदाय नमः। ॐ विदुराक्रूरवरदाय नमः। ॐ विश्वरूपप्रदर्शकाय नमः।
ॐ विश्वरूपप्रदर्शकाय नमः। ॐ सत्यवाचे नमः। ॐ सत्यवाचे नमः। ॐ सत्यसङ्कल्पाय नमः। ॐ सत्यसङ्कल्पाय नमः। ॐ सत्यभामारताय नमः। ॐ सत्यभामारताय नमः। ॐ जैने नमः। ॐ जैने नमः। శ్రీమన్నారాయణ ఇంకెవరు చదువుతారమ్మా మనకి? ఎవరు? సంతోషం వర్ధనేని గారా? చదవండి అమ్మా. ఓం సుభద్రా పూర్వజాయ నమః. ॐ सुभद्रा पूर्वजाय नमः। ఓం విష్ణవే నమః. ॐ विष्णवे नमः। ఓం భీష్మముక్తిప్రదాయకాయ నమః. ॐ भीष्ममुक्तिप्रदायकाय नमः। ఓం జగద్గురవే నమః. ॐ जगद्गुरवे नमः। ఓం జగన్నాథాయ నమః. ॐ जगन्नाथाय नमः। ఓం వేణునాద ॐ वेणुनाद విశారదాయ నమః. विशारदाय नमः। ఓం వృషభాసుర ॐ वृषभासुर విధ్వంసినే నమః. विध्वंसिने नमः। ఓం బాణాసురకరాంతకాయ నమః. ॐ बाणासुरकरान्तकाय नमः। ఓం యుధిష్ఠిర ప్రతిష్టాత్రే నమః. ॐ युधिष्ठिरप्रतिष्ठात्रे नमः। ఓం బర్హి బర్హావతంసకాయ నమః. ॐ बर्हि बर्वावतंसकाय नमः। बर्हि बर्हावतंसकाय नमः। ఓం పార్థసారథయే నమః. ॐ पार्थसारथये नमः। ఓం అవ్యక్తాయ నమః. ॐ अव्यक्ताय नमः। ఓం గీతామృత ॐ गीतामृत మహోదధయే నమః. महोदधये नमः। ఓం కాళీయ ॐ कालीय ఫణిమాణిక్య फणिमाणिक्य రంజిత रञ्जित శ్రీపదాంబుజాయ నమః. श्रीपदाम्बुजाय नमः। ఓం దామోదరాయ నమః. ॐ दामोदराय नमः। ఓం యజ్ఞభోక్త్రే నమః. ॐ यज्ञभोक्त्रे नमः। ఓం దానవేంద్ర వినాశకాయ నమః. ॐ दानवेन्द्रविनाशकाय नमः। ఓం నారాయణాయ నమః. ॐ नारायणाय नमः। ఓం పన్నగాసన వాహనాయ నమః. ॐ पन्नगाशवाहनाय नमः। పన్నగాసన पन्नगाशन వాహనాయ నమః. वाहनाय नमः। జై శ్రీమన్నారాయణ. పద్మరేఖ గారు మిగిలిన చదువుతురు గాని. ఓం పద్మరేఖ గారు ఉన్నారమ్మా? ఉన్నానమ్మా. ఓం జల క్రీడా. అమ్మా పీడిఎఫ్ లోపల ఉందమ్మా. ఓకే. అయితే మీరే కంటిన్యూ చేసేయండి అమ్మగారు తినే సేవించిన అమ్మగారు. గారా. ఓం జల క్రీడా ఓం జల క్రీడా సమాసక్త సమాసక్త గోపీ వస్త్రాపహారకాయ నమః. గోపీ వస్త్రాపహారకాయ నమః. ఓం పుణ్యశ్లోకాయ నమః.
ఓం పుణ్యశ్లోకాయ నమః. ఓం తీర్థపాదాయ నమః. ఓం తీర్థపాదాయ నమః. ఓం వేదవేద్యాయ నమః. ఓం వేదవేద్యాయ నమః. ఓం దయానిధయే నమః. ఓం దయానిధయే నమః. ఓం సర్వతీర్థాత్మకాయ నమః. ఓం సర్వతీర్థాత్మకాయ నమః. ఓం సర్వగ్రహరూపిణే నమః. ఓం సర్వగ్రహరూపిణే నమః. ఓం పరాత్పరాయ నమః. ఓం పరాత్పరాయ నమః. జై శ్రీమన్నారాయణ.